సినీ పరిశ్రమలో ఐటీ తనిఖీలు సర్వసాధారణమని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. దిల్ రాజుతో పాటు చాలా మంది నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు జరుగుతున్నాయని అనిల్ స్పష్టం చేశారు. ఇంకా తనపై ఎలాంటి ఐటీ రైట్స్ జరగలేదని చమత్కరించారు. ఇదే అంశంపై స్పందించిన వెంకటేష్, నిర్మాత దిల్ రాజుపై ఐటీ రైట్స్ విషయం తనకు తెలియదన్నారు. సంక్రాంతికి వస్తున్న చిత్రం 230 కోట్లకు పైగా వసూలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతికి వస్తున్న చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. మేము సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వచ్చారు వాళ్ళు కూడా. మా ప్రొడ్యూసర్ బాధలో లేరండి. ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ టూ చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం. ఇంకా వాళ్ళు మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా అక్కడక్కడ పట్టుకుని సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు, మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు, ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండండి. వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి ఇదేదో మా పర్సనల్ ఇది కాదు, సినిమా కోసం జస్ట్ కేమ్ హియర్. సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా, త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి. కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది.